ఈ వర్షాకాలంలో వేడి వేడిగా త్వరగా అయిపోయే ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అని చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ శాండ్విచ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇదే చేసుకుంటానో. అందుకోసం క్యాప్సికమ్, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, అలాగే ఆనియన్స్, ఇంకా స్వీట్ కార్న్ ఉంటే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి మగ్గించుకోవాలి బాగా. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేశారంటే తరచూ ఇదే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఇంకా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇందులో కొంచెం కారం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇంకా ఫ్రెష్ క్రీమ్, నేను పెరుగు మీద మీగడ తీసి వేసాను. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అసలు. జస్ట్ మీగడ వేసేసి 1 మినిట్ ఉంచాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇలాగా దాని మీద బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ అయినా ఓకే, లేదా మిల్క్ బ్రెడ్ అయినా ఓకే. నేనైతే మిల్క్ బ్రెడ్డే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మిల్క్ బ్రెడ్ తోటి చాలా చాలా స్వీట్స్ కూడా చేసుకుంటూ ఉంటాను. అలాగే నార్మల్గా అయినా తినొచ్చు. సో ఇలా 2 వైపులా నెయ్యి అప్లై చేసుకొని కాల్చుకోవాలి, డ్రై రోస్ట్ చేయాలి. ఇలా వీడియో తీసే మధ్యలో ఇలా కొంచెం మాడిపోయింది, మీరు మాడనివ్వకండి, చేతి తగులుతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేసుకున్న స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి, కవర్ చేసుకోవాలి. అంతే. వేడి వేడిగా ఈ వర్షాకాలంలో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ క్విక్గా అయిపోయే టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.